తర్వాత ఒక ఆత్మ ఒక్కొక్క జన్మలో స్త్రీగాను జన్మ తీసుకుంటుంది, పురుషుడుగాను జన్మ తీసుకుంటుంది. అంటే ఇక్కడ కావాల్సింది స్త్రీ, పురుష లింగ భేదం కాదు. ప్రతి ఒక్కళ్ళలో స్త్రీతత్వము మేలుకొలుపు. సహనము, ఓర్పు, ప్రేమతత్వము, సర్దుకోవటాలు, సరిదిద్దుకోవటాలు అన్నీ ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద స్త్రీతత్వపు ఎనర్జీస్ కావాలి. అంటే ప్రేమతత్వపు ఎనర్జీస్ కావాలి. సహనం ఉన్న ఎనర్జీస్ కావాలి. ఓర్పు ఉన్న ఎనర్జీస్ కావాలి. కాబట్టి ఇది చాలా మంది గొడవ చేశారు. మహిళలేంటి సార్ మా పురుషులు రాకూడదా ధ్యానానికి అనేసి అప్పట్లో. రావచ్చయ్యా! ధ్యానం చేయొచ్చు. అర్ధనారీశ్వర తత్వం. అంటే ప్రతి పురుషుల్లో ఉన్న స్త్రీతత్వాన్ని మేలుకొలుపుతూ, స్త్రీలో ఉన్న స్త్రీతత్వాన్ని మేలుకొలుపుతూ